కథ నిజ జీవితాల్ని ఆధారంగా చేసుకొని తీసిన కథ. ఇది మా కుటుంబంలో జరిగింది, ఇంకే కుటుంబంలోనూ జరగకూడదు అని తీసిందే ఈ చిత్రం లంకె బిందెలు. అసలు లంకె బిందెలు అంటే ఏంటి, అసలు అవి ఉన్నాయా లేవా అని ఈ కథలో చూద్దాం. హలో హలో, ఎవరా? నేను కాంతారావు మాట్లాడుతున్నాను. అయ్యా చెప్పండి అయ్యా. మనవులందరినీ మా ఊరు తప్పుకు రమ్మను. అట్లాగే అయ్యా. సీత సీత ఏమయ్యా? యో అందరు రండి పవన్ అందరు రావాలి అయ్యా. అయ్యగా అయ్యా ఫోన్. ఏమయ్యా? ఫోన్ అయ్యా. దా త్వరగా పదా. రండి రండి అందరు రండి పద. రండి రండి అందరు రండి పద. రండి రండి. చంగయ్య బాబాయ్ రా రా పదం. రే రావు, ఎక్కడికి రా? పద్మాబామ్మ తొందరగా రండి. పిల్లలు జాగ్రత్తగా దిగండి. రా 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 నాన్న మెల్లగా వెళ్ళు. అయ్యా 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 మనం అందరం చాలా రోజులుగా కలిసి ఉన్నాంగా. అవునయ్యా, ఇప్పుడు ఏమైంది? ఇంక మీద కలిసి ఉండేది లేదు. మీరున్నారని మా పిల్లలు జల్లాలతో చాలా సంతోషంగా ఉన్నామయ్యా. మీరే అలా చెప్తే ఎలా అయ్యా? నిజమే చెంగయ్యా, పరిస్థితులు ముందు మాదిరి లేదు. ఇక్కడ పని కూడా పెద్దగా లేదు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలయ్యా మేము? నాకు తెలుసు, అందుకే మీకు వేరే దగ్గర పని పెట్టాను. మీరంతా అక్కడికి వెళ్ళండి. మీరు బయలుదేరండి. అన్నను వదిలేసి బయటికి వెళ్తా ఉంటే చాలా బాధగా ఉందన్నా. అమ్మ వాడి నుంచి బయటికి వెళ్ళినట్టుగా ఉందిరా. అరే 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 రాము, ఏమైందిరా? అయ్యా ఏమైందయ్యా? ఇదేదో లంకి బిందులు వ్యవహారంలాగా ఉందే. పోలీసులకు చెప్పేద్దాం. వీళ్ళంతా తెలిసిపోతుంది. పోలీసులు అంటే కేసులు కోర్టులు అంటే కథ వేరుగా ఉంటుంది. పత్రిక వాళ్ళకి చెప్దాం, కథ వాళ్ళే అనుకుంటారు. అవునవును. ముందు మీరు బయలుదేరండి, టైం అవుతోంది. అమ్మా సీత, ఏమన్నా? వాడిని నువ్వే చూసుకోవాలమ్మా. అసలే అమాయకుడు, భయస్తుడు. అది నా బాధ్యత అన్నా. అవును, ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నామన్నా? తిరుపతి. అమ్మా గంగమ్మ, నా పరిస్థితి ఏమంత బాగలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రమే. నా కష్టం గుమ్మడికాయ అంతుంటే నా అదృష్టం ఆవగింజంత కూడా లేదు. ఎవరో లేనోళ్ళకి నువ్వే దిక్కంటారు. నన్ను నువ్వే చూడాలమ్మా. పుత్తూరు గ్రామంలో దొరికిన లంకె బిందెలు. లంకె బిందెలు అంటే? పాతకాలంలో బంగారాన్ని పాతిపెట్టేకి
భూమిని తవ్వి కొండను పెట్టి అందులో బంగారాన్ని పాతి పెట్టేవారు. ఎవరో అదృష్టవంతుడు, మనకెప్పుడు వస్తుందో అదృష్టం. మన రాతలే సరిగ్గా లేవు, అందులో మనకు అదృష్టం కూడానా? అదృష్టమా? నాకెప్పుడు వరిస్తుందిలే. అబ్బా, రాము, ఏమైందమ్మా? మీరేం తెచ్చుకోలేదా? అదేం లేదన్నా, చెంగయ్య అన్న ఇల్లు చూశారు, కొత్త కదా, సామాన్లు ఇంకా ఏం కొనుక్కోలేదు. పోనీ ఏమన్నా తెప్పించమంటారా అమ్మా? అదేం లేదయ్యా, చెంగయ్య అన్న కొత్త పాత్రలు కొంటా అన్నాడు. సరే, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటి, అందరికీ 300 ఇచ్చి మీకు 400 ఇచ్చానని చూస్తున్నారా? కొద్దిగా ఎక్కువ కష్టపడ్డారు కాబట్టి. డబ్బులు వస్తున్నాయి కదా అని కడుపు మర్చుకోకండి, కొత్త సామాన్లు తీసుకోండి. ఇకన్నా ఇదా? సరే. ఏం కావాలమ్మా? అన్నం వండుకోవడానికి మంచి పాత్ర ఉంటే ఇస్తారా? పెను కూడా కావాలయ్యా. ఇదిగో అమ్మా, మీరు అడిగిన మంచి పాత్ర, మంచి పెనుము. ఎంతన్నా? 800 అమ్మా. ఏమైందమ్మా? కొంచెం తగ్గించుకోవచ్చు కదన్నా, మా దగ్గర 100 తక్కువ ఉంది. తగ్గించేది ఏముందమ్మా, మాది అసలే హోల్సేల్ షాపు. ఇంకోసారి వచ్చినప్పుడు ఇవ్వండి, పర్లేదు. ఓ, వద్దొద్దయ్యా, మా అమ్మ ఎవరికి బాకీ ఉండదని చెప్పింది. వద్దయ్యా. ఉండవయ్యా, మీరు అసలే ఊరికి కొత్తలా ఉన్నారు. ఇంకోసారి వచ్చినప్పుడు ఇవ్వండి, పర్లేదు. మాకు ఇంకా కొన్ని పాత్రలు కావాలయ్యా, రేపు వచ్చినప్పుడు మీ డబ్బు ఇచ్చేస్తాం. ఎలా బతుకుతారో ఏమో. రండి రండి, ఏం కావాలి మీకు ఈరోజు? 2 ప్లేట్లు, ఒక క్యారీ బాక్స్ ఇవ్వండి అన్న. ఇదిగో అమ్మా, మీరు అడిగిన 2 ప్లేట్లు, క్యారీ బాక్స్. ఎంతైందన్నా? 400 అయిందమ్మా. ఇదిగోండి అన్నా, ఇది నిన్న 100. సరిపోయిందా అన్నా? సరిపోయిందమ్మా. సరే అమ్మా. ఏమైందిరా అల్లుడు?
రోజంతా కష్టపడినా 400 మించి సంపాదించలేకపోతున్నాం మామ. మనం చేసే పనికి అంతకుమించి ఆశించకూడదు అల్లుడు. అంటే మన జీవితంలో కోటీశ్వర్లు కాలేమా మామ? ఉన్న జాలరా మనకో. ఎట్ట మామ తట్టుకునేదే? ఆ నొప్పిని ఏడ్నే ఉండి ఇక్కడ దాకా రానీకు మనల్ని మనమే మోసుకోలేము. పద. ఏంటిది? సీత, ఏమైందయ్యా? సీత, ఏమైందయ్యా? ఏంది? బంగారం అయ్యా. ఏటే బంగారమా? అయితే ఆ అయ్యగారు చెప్పేద్దాం. అయ్యా, ఏంటయ్యా అదృష్టం తలుపు తడుతుంటే వద్దంటున్నావేంటి? తప్పు కదా సీత. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవరికి కనిపించింది, మనకే ఎందుకు కనిపించింది? ఆలోచించయ్యా. అవును, మంచి చేసే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచే చూపిస్తాడు. ఓం నమో వెంకటేశాయ. అవును సీత, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం ఎందుకు తీసుకుంటామయ్యా? సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక అప్పుడు తీసుకుందాం. ఏమైందమ్మా? అదేం లేదయ్యా, పని చేసుకుంటా అంటే మాకు ఇది దొరికిందయ్యా. ఏది? అది ఒకసారి ఇవ్వండి. ఇదేదో బంగారం లాగానే ఉంది. బంగారంలా ఉంది. అవునయ్యా, మేం బేదవాళ్ళం కదా, ఎవరికైనా చెప్తే దొరగారింట్లో దొంగతనం చేసామనుకుంటారయ్యా. మీరే ఎలాగో అమ్మి పెట్టాలయ్యా. మా దగ్గర 1/2 కేజీ పైన ఉందయ్యా. ఎవరికి అమ్మాలో అర్థం కావట్లేదయ్యా. మీరే ఎలాగో అమ్మి పెట్టండి అయ్యా. బంగారమో కాదో నేనెలా నమ్మనమ్మా మిమ్మల్ని. సరే అన్నా, అది బంగారమా కాదో కనుక్కోండి. అది బంగారం అయితే మాకెంతో కొంత ఇయ్యండి అన్నా. సరే, మీరు వెళ్ళండి అమ్మా, నేను కనుక్కొని చెప్తాను. వస్తామయ్యా. వస్తామన్నా. ఇది ఖచ్చితంగా బంగారం. ఇది గోల్డ్ అని తెలిస్తే కొట్టేస్తారు. నా కూతురు పెళ్ళికి పనికొస్తుంది. ఈ చల్లగాలి, ఈ పచ్చని పొలాలు, ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా మన ఊళ్ళోనే ఉన్నట్టుంది కదా సీత. సీత, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉంటావు. నీకంటూ ఆశలేం లేవా? నాకు పెద్దగా ఆశలేం లేవయ్యా. మీరు, నేను, ఒక చిన్న ఇల్లు చాలయ్యా. చిన్నిల్లా? నేను పెద్దిల్లు కట్టి బాగా చూసుకుందాం అనుకుంటే. పో సీత. అబ్బో, రాజుగారికి సిగ్గే. కోపం రాదా సీత? నాకు నత్తి కదా, నీకెందుకు నేనంటే అంతెత్తాం? ఎందుకంటే నువ్వు నత్తోడివి కాబట్టి. ఏ సీత, ఏమైందన్నా, కనుక్కున్నారా? ఆ? కనుక్కున్నానమ్మా, అది బంగారమే అంట. ఎవరితో అయినా మాట్లాడారా అన్నా? కనుక్కున్నా కానీ
మీరు చెప్పే 1/2 కేజీ లెక్కకి గ్రాముకు 10,000 వేసుకున్నా 50-60 లక్షలు అయ్యేటట్టుంది. అంతైతే కష్టం కదమ్మా. మాకేం అంత పెద్ద ఆశలేం లేవన్నా, మీరే ఎంతో కొంత మాట్లాడండి అన్నా. ఎంతో కొంత అంటే లంక బిందెల వ్యవహారం కాబట్టి బయట ఎక్కడా తీసుకెళ్ళలేం. నా దగ్గర అయితే 5 లక్షలు ఉందమ్మా. 5 లక్షలా? అంతంటే మరీ తక్కువ కదన్నా, ఒక 20 దాకైనా చూడండి అన్నా. 20 లక్షలా? అంత ఇచ్చుకోలేనమ్మా. ఈ 5 లక్షలు కూడా నా కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులు. మీరు ఇచ్చిన దాన్ని ఏదో 1 లక్ష రూపాయల లాభానికి అమ్ముకోవాలి నా కూతురు పెళ్లి ఖర్చులకి. అయ్యా ఇంకో 5 లక్షలు 10 అన్నా ఇవ్వండి అయ్యా. అంత అయితే నేను ఇవ్వలేనమ్మా. నా దగ్గర అయితే 5 లక్షలు ఉంది. మీరే ఎంతో కొంత ఇవ్వండి అయ్యా. ఏది ఇవ్వండి? ఇదిగో అమ్మా డబ్బులు, ఒకసారి లెక్కేసుకోండి. వద్దయ్యా, మీ మీద మాకు నమ్మకం ఉందయ్యా. నకిలివి తెచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నావరా? నా కూతురు పెళ్ళి వీళ్ళ వలన బయట నుంచి వచ్చారు ఇద్దరు, ఒక ఆడామి ఒక ఆయన. లేదన్నా, లేదన్నా, చూడలేదు, ఉంటాయి చూడలేదమ్మా. చూసారా? లేదన్నా. అయ్యో దేవుడా. గోవిందా 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 గోవిందా. మోసపోయిన లంకి బిందెలు. అసలు లంకి బిందెలు అనేవి ఉన్నాయా? వాటితో మనల్ని ఎలా మోసం చేస్తారు? అసలు ఈ ముఠా ఎలా దిగుతుంది? జనాల్లోకి ఎలా కలుస్తుంది? ఎలా మోసం చేస్తుంది? అసలు ఈ లంకి బిందెల్ని ఎలా వెతకాలి? ఎలా మోసం చేస్తారని తర్వాయి భాగంలో చూద్దాం.